ఆదివారం పూట ఎవరమ్మా పప్పు తినేది? మాకు ఇలా ముక్కలేని ముద్ద దిగదు. మాకు ముక్క కావాల్సిందంటే పోయి చికెన్ తీసుకొచ్చి చికెన్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. ముందుగా చికెన్ ని ఉప్పేసి కడిగి పక్కన పెట్టేసుకోండి. ఈ గ్రేవీ కర్రీని చపాతీలోకైనా అన్నంలోకైనా దేంట్లోకైనా తినొచ్చు. ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో నూనె ఎక్కువ వేసుకోవాలి. నూనె వేసుకొని మిగతా మసాలా బిర్యానీ మసాలాలు వేయండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అలా మసాలాలన్నీ వేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత పుదీనా, ముందుగా కడుక్కున్న చికెన్, పసుపు వేసి మూత పెట్టి నీళ్ళని ఇనకనివ్వండి. అంతలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అందులో మసాలా దినుసులు, ధనియాలు, జీడిపప్పు, కర్బూజా గింజలు, ఉల్లిపాయలు, కొబ్బరి పొడి ఇవన్నీ వేసి నీళ్ళేసి మెత్తగా మిక్సీ పట్టుకొని నీళ్లు ఇనికిన తర్వాత చికెన్ లో అల్లం పేస్ట్, మనం ముందుగా పట్టుకున్న మసాలాను కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉడికిన తర్వాత దాంట్లో ఉప్పు, కారం, కరివేపాకు వేసి సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి ఉడకనివ్వండి. అలా కుత ఉడికేటప్పుడు మసాలాలు వేయాలి. గరం మసాలా, చికెన్ మసాలా, మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి దింపేసుకోవటం. అంతే, చాలా ఈజీ. చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా, తింటే కూడా అలాగే ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో